సాధారణంగా ఒక హీరో ఇంకో హీరోని కలిస్తేనే పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఇద్దరు హీరోల అభిమానులకు ఆ రోజు పండుగే. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హల్చల్ చేస్తూ ఉంటారు. అలాంటిది టాలీవుడ్ పిల్లర్స్ ముగ్గురు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఫ్యాన్స్కు అన్ని పండుగలు ఒకేసారి వచ్చేస్తాయి. తాజాగా అలాంటి ఫ్రేమ్నే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్కి 4 పిల్లర్స్ అంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. ఒకప్పుడు అంటే వీరు నలుగురు కలిసినా అంత ఇంపాక్ట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. హీరోలు స్టార్స్ అయ్యారు, ఫ్యాన్స్ పెరిగారు, గొడవలు, వివాదాలు ఇలా చాలా వరకు హీరోలు ఒక చోట కనిపించడమే మానేశారు. దీంతో ఎప్పుడో ఒకసారి వీరు కనిపిస్తే అది ఫ్యాన్స్కు పండుగనే చెప్పాలి. ఇప్పుడు ఈ నలుగురు పిల్లర్స్లో ముగ్గురు పిల్లర్స్ అయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఒకే ఫ్రేమ్లో కలిసి అభిమానులకు కనువిందు చేశారు. వీరి కలయికకు వేదికగా మారింది నాగిల్లు. గత ఏడాది నాగ్ పెద్ద కొడుకు అక్కినేని నాగ చైతన్య, శోభిత వివాహం అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ పెళ్లికి చాలా కొద్ది మంది ప్రముఖులే హాజరయ్యారు. అందులో చిరంజీవి ఒకరు. పెళ్లికి ముందో పెళ్లి తరువాతనో తెలియదు గాని చిరు అక్కినేని ఇంట్లో ఇలా సేద తీరారు. నాగ్, వెంకీ ఒకేలాంటి డ్రెస్సుల్లో కనిపించగా చిరు వైట్ కలర్ టీషర్ట్లో అందంగా కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అబ్బా ఏమున్నారా మన హీరోలు అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ ఫ్రేమ్లో బాలయ్య కూడా ఉంటే ఈ ఫోటో నెక్స్ట్ లెవెల్లో ఉండేదని నెటిజన్స్ తెగ సంబరపడిపోతున్నారు. వీరి కెరియర్ల గురించి చెప్పుకుంటే ప్రస్తుతం ముగ్గురు హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వెంకటేష్ అయితే ఈ మధ్యనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి హిట్ను అందుకున్నాడు. అనిల్ రావుపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా వెంకీ కెరియర్లోనే ది బెస్ట్ సినిమాగా నిలవడమే కాకుండా 300 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత జోష్ పెంచిన వెంకీ మామ వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. సినిమాలతో పాటు రానా నాయుడు 2 వెబ్ సిరీస్తో మరికొన్ని రోజుల్లో నెట్ఫ్లిక్స్లో రాబోతున్నాడు వెంకటేష్. చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్నారు. బింబిసార్తో హిట్ అందుకున్న వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాయే కాకుండా మరో 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. నాగార్జున విషయానికి వస్తే చిరు, వెంకీ, బాలయ్య పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంటే నాగ్ మాత్రం ఇప్పటి వరకు ఒక పాన్ ఇండియా మూవీని కూడా రిలీజ్ చేయలేదు. అయితే మిగతా హీరోల్లా కాకుండా ఈసారి నాగ్ కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. హీరోగా కాకుండా సపోర్టింగ్ రోల్స్తో అదరగొట్టడానికి రెడీ అయ్యారు. ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేరాలోను, రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలోని కీలక పాత్రలో నటిస్తున్నారు నాగార్జున. మరి ఈ సినిమాలతో ఈ ముగ్గురు హీరోలు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఇంత బిజీగా ఉన్న ఈ హీరోలు ముగ్గురు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తులోకి వారి అభిమానులు సైతం ఆనందపడిపోతున్నారు. మరి ఈ ఫోటో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.